ఆనంది జ్యోతి కూతురని నిజం తెలుసుకున్న సింహాద్రి ఆఫీసులో తిరిగి అడుగుపెట్టి జీవనకి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆఫీస్ స్టాఫ్ అందరూ ఆదిత్యని కలవడానికి ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, ఏంటి సార్, ఇంట్లో గొడవలు ఉంటే ఏదో సర్ది చెప్పుకోవాలి, కానీ ఇలా ఇల్లు వదిలి సంస్థని వదిలి ఎందుకు బయటికి వచ్చేశారు సార్ అని అడుగుతూ ఉంటారు. అంటే నేను ఇలా బయటికి రావడం నేను చేసిన తప్పంటారా అని అడుగుతాడు ఆదిత్య. మిమ్మల్ని తప్పని మేము అనడం లేదు సార్. ఆనంద్ గారు ఎలాగైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, కానీ సునంద్ గారు అర్థం చేసుకోరు. సునంద్ గారికి మీరే మెల్లిగా నచ్చజెప్పి ఆనంద్ గారిని ఇంట్లోకి తీసుకువెళ్లాల్సింది, సమస్యని మాటలతోనే పరిష్కరించాల్సింది సార్. ఇలా ఇల్లు వదిలి రావడం మీరు చేసింది మాకెందుకో కరెక్ట్ అని అనిపించడం లేదు అని వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. అప్పుడు ఇక ఆదిత్య చూసే వాళ్ళకి నేను ఒక తల్లిని వదిలేసి ఆవిడ మాట వినకుండా పెళ్ళం వెనకాలే వచ్చేసినట్టు ఉంటుంది, కానీ నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది, నాకంటూ నా మనసు ఉంటుంది. నా మనసు చెప్పింది నేను విన్నాను, అంతే, అంతకు మించేమీ లేదు. ఇంతకీ మీరు దేనికి వచ్చారు? ఇలా నేను చేసిన తప్పుని దెప్పి పడవడానికి వచ్చారా, నా తప్పుని మీరు గుర్తు చేయడానికి వచ్చారా అని అడుగుతాడు ఆదిత్య. లేదు సార్, మీ సహాయం కోసం వచ్చాము అని అనగానే సహాయం కోసమా, ఏంటా సహాయం అని అడుగుతూ ఉంటారు. తిరిగి మళ్ళీ మీరు ఆఫీస్కి రావాలి సార్. మీరు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి, లేకపోతే ఆ జీవన ఏం చేస్తుందా అని చాలా భయంగా ఉంది అని చెప్తూ ఉంటారు. సడన్గా జీవన ఏం చేస్తుందంటారేంటి, అయినా జీవన ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. జీవనని మీ సీట్లో కూర్చోబెట్టారు సార్ సునంద్ గారు. ఇక జీవన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. తన మాటే వినాలని, వినకపోతే ఆఫీసు నుంచి తీసేస్తానని చాలా రూల్స్ పెడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ ఆఫీస్కి తిరిగి రండి అని చెప్పి బ్రతిమలాడతారు. లేదు, నేను మా అమ్మ పేరును పట్టి కానీ మా అమ్మ పేరు చెప్పుకొని బ్రతకాలని అనుకోవడం లేదు. అందుకని ఒక క్యాబ్ డ్రైవర్గానే నా జీవితాన్ని మొదలుపెట్టాను. మీరు నన్ను అక్కడికి రమ్మని చెప్పొద్దు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. సార్, కొత్త ప్రాజెక్టు ఇంకా కూడా ఫినిష్ అవ్వలేదు కదా సార్. పురుషోత్తం గారితో మీరు టైఅప్ అయ్యారు కదా, కనీసం మేడం గారినైనా సరే పురుషోత్తం గారి కంపెనీ నుంచి మన ఆఫీస్కి తను ఫస్ట్లో ఎలా వచ్చేదో అలాగే రమ్మని చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అలా ఆలోచిస్తున్న ఆదిత్యని చూసి నేను ఆనంది అయితే స్టాఫ్కి చెప్తుంది. అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఆదిత్య ఇలా అంటాడు, నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. అవునండి, నేను మన కంపెనీకి గురించి కాదు కదా వెళ్ళేది, పురుషోత్తం గారి కంపెనీ పని మీద వెళ్తున్నాను. అప్పుడు ఆయన నాకు ఇచ్చిన బాధ్యత ఇంకా కొంతమేర ఫినిష్ అవ్వలేదు కదా, ఇంకా టైం ఉంది కదా, అందుకని నేను వెళ్తున్నాను. అక్కడ నేను కూడా పురుషోత్తం గారి కంపెనీకి ఎండీగానే వెళ్తాను అని చెప్తూ ఉంటుంది. ఆయనతో నేను ఫోన్లో అన్నీ మాట్లాడతానులేండి అని ఆనంది చెప్పడంతో అప్పుడే ఆదిత్య అయితే, సరే, మీ మేడం వస్తానని చెప్పారు కదా, మీరు ఇక ఎటువంటి అభ్యంతరం లేకుండా వెళ్ళండి, ఆనందంగా వెళ్ళండి అని చెప్తాడు ఆదిత్య. మీరిద్దరిలో ఎవ్వరున్నా సరే సరిపోతుంది సార్ మాకు అని వాళ్ళు చెప్పి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య, నువ్వు అక్కడికి వెళ్తావంటే మా అమ్మ ఊరుకుంటుందా? ఊరుకున్న ఆ జీవన మాటలతో నిన్ను ఇంకా కొల్లబొడుస్తుంది. తన మాటలతో తన చేష్టలతో అమ్మని రెచ్చగొట్టి అమ్మ చేత కూడా మాటలు అనిపిస్తుంది. అలా మాటలు పడుతూ నువ్వు అక్కడ ఉండాలా? అవసరం లేదు. ఏదైనా ఉద్యోగం నువ్వు కూడా వెతుక్కో, నాకు కూడా దొరికింది కదా. మొన్నటి వరకంటే నాకు ఉద్యోగం లేక నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఎక్కడ నేను చిన్నబోచుతానని, ఎక్కడ నేను చీపుగా కనపడతానేమో అందరికీ అని మానేశావు. కానీ ఇప్పుడు నాకంటూ కష్టపడ్డానికి ఒక పని దొరికింది. అలాగే నువ్వు కూడా వేరే కంపెనీలో జాబ్కి వెళ్ళు, అంతే తప్ప పురుషోత్తం గారి కంపెనీ తరపున మాత్రం వెళ్ళొద్దు అని చెప్తాడు ఆదిత్య. నేను అక్కడికి వెళ్ళేది నా కోసం, మన కుటుంబం కోసం అండి. నేనే కనుక అక్కడ లేకపోతే చూశారు కదా స్టాఫ్ అందరూ ఎలా మాట్లాడుతున్నారు, పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. వాళ్ళకంటూ న్యాయం జరగాలి కదా. ఇవేమీ అత్తయ్య గారికి తెలీదు. జీవన కావాలని చేస్తుంది, గారిని రెచ్చగొట్టి తను ఇష్టం వచ్చినట్లు అత్తయ్యని మాటలతో మార్చేస్తుంది. అందుకే అత్తయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆవిడ తొందరపాటులో తీసుకునే నిర్ణయం మన స్టాఫ్ అందరికీ శాపంగా మారకూడదు. అందుకని నేను అక్కడికి వెళ్తానంటున్నాను. అర్థం చేసుకోండి. పోనీ మీకు ఎంతగా కూడా ఇష్టం లేకపోతే మానేస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆనంది ఆనంది చెప్పిన మాటలకి ఆదిత్య అయితే ఇలా అంటాడు, లేదా ఆనంది నువ్వు వెళ్ళు, పర్వాలేదు అని ఆదిత్య చెప్తాడు. థ్యాంక్స్ అండి అని ఆనంది అయితే అంటుంది. తర్వాత ఉదయం అవ్వంగానే ఆఫీస్కి అయితే బయలుదేరుతారు అందరూ కూడా. ఆఫీస్కి బయలుదేరేసరికి తర్వాత జీవన ఆదిత్య సీట్లో కూర్చుందామని చెప్పి ఆ క్యాబిన్కి అయితే వెళ్తుంది. అలా వెళ్ళేసరికి క్యాబిన్లో కూర్చొని ఉంటుంది ఆనంది. వెనక చేర్చి ఉండడం వల్ల ఆనంది అయితే కనిపించదు. అప్పుడు జీవన, ఏయ్ ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఇలా తిరుగు, ఈ సీటు నాది అని అంటూ జీవన మాట్లాడుతూ ఉంటుంది. పెద్దగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంది వెనక వైపుకి తిరుగుతుంది. తిరగంగాల్ని ఆనందిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. జీవన షాక్ అయిపోతూ నువ్వా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి నన్ను చూసి ఆశ్చర్యపోయావా, నేనా అని అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. నువ్వేంటి ఇక్కడున్నావు, అసలు నీకు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, ఎవరు వచ్చి ఆ సీట్లో కూర్చోమన్నారు, ఇప్పుడు ఆ సీటు నాది అని అంటూ ఉంటుంది జీవన. జీవన అలా అన్న తర్వాత ఏంటి ఎండి సీట్లో కూర్చోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు. ఎండి సీట్లో కూర్చునే అర్హత ఆదిత్య గారికి తప్ప ఎవ్వరికి కూడా లేదు. నువ్వు ఈ సీట్లో ఎలా కూర్చుంటావో నేను చూస్తాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఆనంది చెప్పిన మాటలకి జీవన అప్పుడే అత్తయ్య గారికి చెప్పు ఇవన్నీ కూడా, అత్తయ్య గారిని పిలుచుకొని వస్తాను అని జీవన బయటికి వెళ్తుంది. తర్వాత జీవన బయటికి వెళ్ళేసరికి సునంద వస్తూ ఉంటుంది. అత్తయ్య మీరు ఒకసారి బావగారి క్యాబిన్కి రండి అని అడుగుతూ ఉంటుంది జీవన. అది ఇంకా ఆదిత్య క్యాబిన్ కాదు, నీ క్యాబిన్ కదా, మళ్ళీ నన్ను రమ్మంటావేంటి, నువ్వే వెళ్ళి ఆ సీట్లో కూర్చో అని అడుగుతూ ఉంటే, ఏం లేదు అత్తయ్య, ఆ సీట్లో నాకన్నా ముందు మరొకరు వచ్చి కూర్చున్నారు అని చెప్తూ ఉంటుంది జీవన. ఏంటి నీకన్నా ముందు మరొకరు వచ్చి కూర్చున్నారా, ఎవరు కూర్చున్నారు, అసలు వాళ్ళకేం హక్కుందని కూర్చున్నారు అని అడుగుతుంది జీవన. సునంద అడుగుతుంది, అసలు ఎవరు, ఎందుకు కూర్చున్నారో అడిగావా అని అడుగుతూ ఉంటే, అక్కడ ఉన్నది ఎవరూ కాదు ఆనంది అత్తయ్య గారు. తనకి ఎంత దమ్ముంటే ధైర్యం ఉంటే మీకు పర్మిషన్ లేకుండా, మీ పర్మిషన్ లేకుండా వచ్చి బావగారి సీట్లో కూర్చుంటుంది. అసలు తనకి ఎవరు ఇలాంటి అధికారం హక్కు ఇచ్చారు అని అడుగుతూ ఉంటే, అవును నిజమే, అసలు తనకి ఆ సీట్లో కూర్చునే అర్హతే లేదో, పద వెళ్దాం అని లోపలికైతే వెళ్తారు. అప్పుడే శశికాంత్ చేయితో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, నాకు తెలిసిన ఆనంది ఖచ్చితంగా వస్తుందని, తను ఇలా ఎంట్రీ ఇవ్వడమే మనకి సూపర్గా ఉంటుంది, పద ఎంజాయ్ చేద్దామని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆనందిని చూసి సునంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏయ్ అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే, రావడమే కాకుండా ఇక్కడ ఎండి సీట్లో కూర్చుంటావా, అసలు నీకేం అర్హత ఉంది అని అడుగుతూ ఉంటే, నా అర్హత మీకు తెలీదా మేడం, నేను పురుషోత్తం గారి కంపెనీ తరపున వచ్చాను. ఇక్కడ మీ అబ్బాయి ఆదిత్యకి ఎలాగైతే హక్కులున్నాయో నాకు కూడా హక్కులు ఉన్నాయి, అందుకని వచ్చి నేను ఆ కుర్చీలో కూర్చున్నాను. మీరు రాసుకున్న అగ్రిమెంటే కదా, కాదంటారా అని ఆనంది అడుగుతుంది. అప్పుడు ఆనంది మాటలకి ఒక్కసారి సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మల్ని కాదని, మాకు మీ ఇంట్లో ఉండడం అవసరం లేదు, మీ పేరు చెప్పుకొని మేము బ్రతకము, మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మా పేరు మీదే నిలబడి చూపిస్తాము అని భార్యాభర్తలు ఇద్దరు ఛాలెంజ్ చేసి వెళ్ళారు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నా కంపెనీకి వచ్చావు అని అడుగుతూ ఉంటే, వేరే కంపెనీలో ఎవ్వరూ కూడా జాబులు ఇవ్వడం లేదు కదా అత్తయ్య, అందుకే చివరికి ఇదే గత్యంతరం లాగా ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటుంది జీవన. ఇంతలో సునందకి ఫోన్ వస్తుంది. పురుషోత్తం గారు సునందకి ఫోన్ చేస్తారు. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి పురుషోత్తం గారు అని అడుగుతూ ఉంటే, చూడండి మనమిద్దరం కూడా ఒక ప్రాజెక్టు విషయమై టైఅప్ అయ్యాము, ఆ ప్రాజెక్టు దగ్గరలోనే ఉంది, అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆనంది మళ్ళీ అక్కడికి వస్తుంది, తనని మీరు కూడా మర్యాదగా చూసుకోండి. ఒకవేళ మాకు ఈ ప్రాజెక్ట్ ఏమీ అవసరం లేదు అని మీరు అనుకుంటే
దానికి ఖర్చు డబుల్ అయ్యింది కాబట్టి 150 కోట్లు ఇవ్వాలి అని పురుషోత్తం అయితే చెప్తాడు. ఆ మాట విని సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. 150 కోట్ల అని అంటుంది. అవును, నష్టపరిహారం అది అని చెప్పి పురుషోత్తం ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది అత్తయ్య గారు అని జీవన అడుగుతూ ఉంటే, ఇది పక్కా ప్లాన్తోనే మనల్ని పైకి రానివ్వకుండా చేద్దామని, మనల్ని నాశనం చెయ్యాలని, ఇంకా మనల్ని మనశ్శాంతి లేకుండా చెయ్యాలని ఇక్కడికి వచ్చింది జీవన. పురుషోత్తం గారే ఫోన్ చేశారు. ఒకవేళ మీరు ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసుకుంటే 150 కోట్లు కట్టమంటున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న శశికాంత్ చైతు కూడా సరదా పడుతూ ఉంటారు. తర్వాత ఇక ఆనంది, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని సునంద తిడుతూ ఉంటుంది. మీరు ఇక ఏమీ ఆలోచించరా? మీ మనసుకు తోస్తే ఎంత తోస్తే అంతే చేసేస్తూ ఉంటారా? అయినా ఏం అర్హత ఉందని జీవనని ఎండి సీట్లో కూర్చోబెడుతున్నారు. ఆ ఎండి సీట్కి ఒక అర్హత ఉంది. దానిలో కూర్చున్న వాళ్ళు కంపెనీని పైకి తీసుకొస్తారు. అలాంటి ఆ సీట్లోకి ఎటువంటి అర్హత లేని ఈ జీవనని తీసుకొచ్చి పెడతారా? ఆ సీట్లో కూర్చునే అర్హత జీవనకు లేదు. ఆ సీట్లో కూర్చోకముందే ఈ ఎంప్లాయీస్ని ఒక పురుగుల్ని చూసినట్టు చూస్తుంది మీ చిన్న కోడలు. వాళ్ళకి ఇచ్చే ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసింది. ఇవన్నీ మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారే సునంద షాక్ అయిపోతూ, ఇక జీవని, ఏంటి ఎంప్లాయీస్కి ఇచ్చే ఇంక్రిమెంట్స్ని నువ్వు క్యాన్సిల్ చేసావా అని అడుగుతూ ఉంటే, అది అత్తయ్య గారు, వాళ్ళకి అనవసరంగా ఎందుకు ఇంక్రిమెంట్స్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవడం, అందుకనే క్యాన్సిల్ చేసి 1 గంట ఆఫీస్ టైము పెంచాను అని చెప్తూ ఉంటుంది జీవన. ఇంకా నువ్వు ఎండి సీట్లో కూర్చొనే లేదు. ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నావో? మరి నువ్వు నిర్ణయం తీసుకునే ముందు బోర్డు మీటింగ్ పెట్టాలి, లేకపోతే చైర్మన్కైనా చెప్పాలి. మరి నాకు చెప్పకుండా బోర్డు మీటింగ్ పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసి పడేసి ఇలా రూల్స్ పెడితే ఎలాగా అని తిరిగి జీవనని అంటుంది. చూడండి, మీకు బాగా పర్ఫెక్ట్గా జీవన ఎండి స్థానంలో కూర్చోవచ్చు అన్నప్పుడే తనని కూర్చోబెట్టండి. అప్పుడు దాకా కూర్చోబెట్టకండి, లేకపోతే సునంద కంపెనీ దివాలా తీయడం ఖాయం అని అంటూ ఉంటుంది ఆనంది. ఇక ఆనంది మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. తర్వాత ఆనంది బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ఆనంది మాటలు గుర్తు చేసుకొని సునంద ఇలా అంటుంది, చూడు జీవన, అసలు నువ్వు ఇవేమీ చేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటావో? నువ్వు చేసిన తప్పుకి కొన్ని రోజులు నిన్ను ఎండి స్థానంలో నేను కూర్చోబెట్టదలుచుకోలేదు. ఆ సీటు ఖాళీగానే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సునంద మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. జీవన చెయ్యి కందినట్టే అంది, చెయ్యి జారిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఈ సరైన సమయానికి ఈ ఆనంది ఎందుకు వచ్చింది అని తిట్టుకుంటూ ఉంటుంది జీవన. తర్వాత అందరూ వెళ్ళిపోయాక జీవనకి ఇందుమతి ఫోన్ చేస్తుంది. ఇందుమతి ఫోన్ చేసి ఇలా అడుగుతుంది, ఏమే జీవన, నీ కలలు సాకారం అయిపోయినాయి కదా, మరి ఎండి సీట్లో కూర్చున్నావా? ఎలా ఉంది ఎండి సీటు? ఇన్ని రోజులకి నీ కళ నెరవేరింది. నీ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను, కానీ అక్కడికి రాలేను అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఇక ఇందుమతి అన్న మాటలకి అప్పుడే వర్షం వస్తుందేమో అని చూస్తున్నాం. ఇందుమతి అన్న మాటలకి అప్పుడే జీవన, ఇక ఆపుతావా? అక్కడ ఏమీ జరగలేదు, నేను ఎండి సీట్లో కూర్చోలేదు అని అంటుంది జీవన. జీవన మాటలకి ఒక్కసారి ఇందుమతి షాక్ అయిపోతూ, ఏమైంది, ఎందుకు కూర్చోలేదు, ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగిందా? ఆనంది ఆఫీస్లోకి అడుగు పెట్టింది అని జీవన అనగానే, ఆనంది ఆఫీస్లోకి అడుగు పెట్టడం ఏంటి? ఆనంది ఆఫీస్కి వస్తే మీ అత్తగారు ఏం చేస్తుంది? తనకి బుద్ధి చెప్పాలని తెలీదా అని అడుగుతూ ఉంటే, బుద్ధి చెప్పాలని తెలీదా అని అడుగుతున్నావా? అసలు మా అత్తగారికే దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది అది. ఇక మా అత్తగారు ఏం మాట్లాడుతుంది? ఇక తనేమీ మాట్లాడలేకపోయింది.
అని అనగానే అసలు ఎలా వచ్చింది అది, ఎందుకు వచ్చింది అంటే మొత్తం వివరిస్తుంది జీవన. ఆనందిని తక్కువ అంచనా వేయకూడదు. అమ్మో మామూలుది కాదు ఆనంది. ఎంత ఆశపడ్డావు, ఎంత సంబరపడ్డావు. అయితే ఇక నువ్వు ఎండి సీట్లో కూర్చోనట్టేనా అని అడుగుతూ ఉంటే, పెద్దమ్మ నేను ఎండి సీట్లో ఎందుకు కూర్చోకుండా ఉంటాను? ఖచ్చితంగా కూర్చుంటాను. ఆ ఆనందిని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఈ ఆనంది నా జీవితంలో ప్రతి దానికి కూడా తను అడ్డుపడుతూనే ఉంది. అలాంటి ఆనందిని నేను ఊరుకుంటానా అని జీవన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక ఆనంది క్యాబిన్కి వెళ్ళి శశికాంత్ చైతు ఇద్దరూ కూడా ఇక ఆనందికి కంగ్రాచులేషన్ చెప్తారు. మీ ఇద్దరు కంపెనీ నుంచి వెళ్ళిపోయారనుకొని చాలా బాధపడ్డానమ్మా. ఎండి సీట్లో జీవనని కూర్చోబెడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. కానీ సరైన సమయానికి వచ్చి నువ్వు ఆఫీస్ పరువుని కాపాడావు అని శశికాంత్ అయితే ఇక ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత ఇక ఫోన్ అయితే వస్తుంది ఆనంద్కి. అవునా నేను వస్తున్నాను అని అంటూ ఉంటుంది ఆనంది. ఏంటమ్మా ఏమైంది అని అడుగుతాడు శశికాంత్. మావయ్య మా అమ్మ కళ్ళు తెరిచిందంట, అక్కడ నర్సు ఫోన్ చేసింది, నేను వెళ్తున్నాను అంటూ ఇక ఆనంది అయితే గబగబా హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఇంతలో సింహాద్రి అక్కడికైతే వస్తాడు హాస్పిటల్ దగ్గరికి. సింహాద్రి గారు మీ ఆవిడ కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడండి అని పద్మమ్మకైతే చెప్తాడు. పద్మమ్మ కళ్ళు తెరిచిందని చెప్తారు. గబగబా పరిగెత్తుకుంటూ పద్మమ్మ దగ్గరికి వెళ్తారు. రే పెద్దాలు ఎలా ఉన్నావే? నేనే పెద్దాలు సింహాద్రిని అంటూ పిలుస్తాడు. అప్పుడే పద్మమ్మ ఏవయ్యా అని అంటూ పిలుస్తుంది. ఈ పిలుపు విని ఎన్ని రోజులైంది, నీ మాట విని ఎన్ని రోజులైంది అని బాధపడుతూ ఉంటాడు సింహాద్రి. నీకొక విషయం చెప్పాలయ్యా. మన మన అమ్మాయి మన కూతురు ఎవరు కాదో లాహిరమ్మకి సూర్యబాబుకి పుట్టింది. జీవన ఎవరో కాదో ఆనందియే జీవన, జీవనే ఆనంది. కానీ ఈ విషయం తెలిసినా కూడా మన అమ్మాయి మనకి ఈ విషయం తెలియకుండా మన దగ్గర దాచిపెట్టింది మన బిడ్డ అని పద్మమ్మ చెప్తుంది. ఏమంటున్నావే పద్దాలు? ఏంటి మన బిడ్డ ఆ లాహిరమ్మ కూతురా అని అంటూ ఉంటే, అవును ఆ జీవన కాదు మన బిడ్డే జీవన అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఇంతలో ఆనంది అక్కడికి వస్తుంది. ఆనంది వచ్చిన తర్వాత బిడ్డ మీ అమ్మ చెప్తుంది ఏంటి, మీ అమ్మ చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నాన్న అమ్మ ఏదో చెప్తుంది నాన్న, అమ్మ చెప్పింది నిజం కాదు, నువ్వేమీ కంగారు పడుకో అమ్మా, నువ్వెలా ఉన్నావో ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఇంకా ఎందుకు బిడ్డ నా దగ్గర దాస్తావు, పంతులు గారు నాకు మొత్తం నిజాలన్నీ కూడా చెప్పాడు. ఆ రోజు నువ్వు పంతులు గారితో మాట్లాడడం నేను చూశాను అని చెప్తుంది పద్మమ్మ. ఇక పద్మమ్మ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఎందుకు బిడ్డ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య, మావయ్య గారు ఈ విషయం బయట పెడితే జ్యోతి అత్తయ్యకి ప్రాణగండం ఉంది. ఇప్పుడు ఆనందియే వాళ్ళ కూతురు జీవనాన్ని తెలిస్తే జ్యోతి అత్తయ్య చనిపోతారు. అందుకని తన తల్లి చనిపోతుందేమో అని తన కూతురని తెలిస్తే ఇన్ని రోజులు కూడా తనలోనే దాచుకొని ఉంది. ఆ జీవనని తన స్థానంలో అక్కడికి పంపించింది అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇదంతా కూడా ఇందుమతి చేసింది, ఆ ఇందుమతిని వదలకూడదు అని కోపాన్ని తెచ్చుకుంటుంది పద్మమ్మ. ఇక అలా కోపం వచ్చేసరికి ఒక్కసారి మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఇంతలో డాక్టర్ అయితే వస్తారు. డాక్టర్ వచ్చి అంటూ ఉంటారు, ఆమె ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు, తను ఎమోషనల్ అవ్వడం వల్లే ఇదంతా కూడా జరిగింది. తను స్పృహలోకి వచ్చినట్టే వచ్చి ఎమోషనల్ అవ్వడం వల్ల మళ్ళీ తను కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ ఒక్కసారి స్పృహలోకి వచ్చిందంటే ఆమె ఖచ్చితంగా తను కోలుకుంటుంది అని డాక్టర్ అయితే చెప్తారు. అప్పుడే డాక్టర్ వెళ్ళిపోయాక ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి లాయరమ్మతోనూ సూర్యబాబుతో చెప్తాను అని సింహాద్రి అనడంతో ఇక అప్పుడే ఇక ఆనంది సింహాద్రిని పట్టుకొని, వద్దు నాన్న వద్దు, ఇప్పుడు చెప్తే మా అమ్మ చనిపోతుంది, వద్దు నాన్న అలాంటి పనులు ఏమీ చెయ్యొద్దు
అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు సింహాద్రి. అది కాదమ్మా, నువ్వే ఆవిడ కూతురని చెప్తాను, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటే, లేదు నాన్న, నువ్వు చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే అని సింహాద్రి చేత ఒట్టు వేయించుకుంటుంది ఆనంది. ఎంత పని చేసావమ్మా, నీ మీద ఒట్టు వేయించుకొని నన్ను నోరు విప్పకుండా చేసావా అని అడుగుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.